సార్, నార్మల్‌గా వ్యాపారస్తులు వాళ్ళు అభివృద్ధికి రావాలంటే ఏం చేయాలి? అలాగే మనకి దానిపైన లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన దానిపైన ఎలా సహాయపడుతుంది మనకి? బ్రహ్మాండం సహాయం పడుతుంది. మైండే కదా, మన మైండ్ పవరే కదా దీనికంటే. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నాడండి, కొంతమంది చూడండి చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఉంటారు ఫస్ట్‌లో. తర్వాత చూస్తే పెద్ద పెద్దగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు పాజిటివ్‌గా ఉంటుంది. వాళ్ళు ఎనీ టైం డబ్బుల గురించి ఆలోచిస్తుంటారు. కస్టమర్లు రాలేదే, నాకు బిజినెస్ జరగలేదు, ఇలాంటి మాటలు ఉండవు. అంతేనే, ఇంత తెస్తున్నాను అయిపోతున్నది, నెక్స్ట్ ఎంత తేవాలి అంటే ప్లానింగ్స్లో ఉంటారు. మైండ్లో ప్లానింగ్ వేస్తూ ఉంటారు. ఇంత సరుకు తెచ్చాను, ఇప్పుడు ఒక బట్టల వ్యాపారం ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్కి, ఇంత తెచ్చున్నాము, ఇది అవునా, ఈరోజు కస్టమర్లు వస్తారా, ఈ దీపావళి లోపల అయిపోనా అవ్వదా, ఇలాంటి ఆలోచనలు ఉండవు. తెచ్చినాము, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఎంత తేవాలి, ఇప్పుడు ఉగాది వస్తున్నది, ఎంత తేవాలి, మళ్ళీ ఎంత తేవాలి, ఇది అయిపోయినట్టు ఫీల్ అయిపోతాడు వాడు. ఎలా ఉంటుంది అంటే తెచ్చేసినాను కదా, ఇది ఎంత అయిపోయినట్టు, నెక్స్ట్ ఉగాదికి ప్లాన్ వేస్తాడు. దీని గురించి ఆలోచించడం ఇంకా వాడు, ఇది అయిపోయినట్టు వాడు లెక్క. ఉగాదికి ఎంత ఏ డిజైన్లు తేవాలి, ఈ డిజైన్లు బాగున్నాయి, ఈ బాగా సేల్స్లు పోతున్నాయి, ఇది తేవాలి అని ఒక ప్లానింగ్ వేస్తూ ఉంటాడు. చూడు, దీన్ని ఎప్పుడు అయిపోయినట్టు వాడు మైండ్లో క్రియేట్ చేసినాడు, అది ఆటోమేటిక్ పెరిగిపోతుంది. అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, బిజినెస్ మ్యాన్లు కొంతమంది భయపడతారు, భయంతో కూడింది అప్పులు చేసి బిజినెస్లు పెట్టుంటారు. చాలామంది అప్పులు చేసి పెట్టి కూడా మళ్ళీ లాస్ అయిపోతుంటారు. కారణం వాళ్ళే అండి, దానికి కారణం వాళ్ళే అండి. ఎందుకంటే అప్పులు తెచ్చామని ఆ బాధ ఒక అప్పుని చూపిస్తూ ఉంటుంది మైండ్కి, దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. రెండేది, ఇది అక్కడ లాస్ అయిపోతే మనం అప్పులు తెచ్చగలమా లేమా అనే ఒక ఆలోచన పుట్టుకుంటారు. క్రియేటింగ్ వాళ్ళే చేసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్ ఉంటుంది కాబట్టి అలా వస్తుంది ఆ ఆలోచనలు. అప్పు తీరకపోతే ఎలా, అప్పు చేస్తున్నాం, ఇది వడ్డీలు పెరిగిపోతే ఎలా, ఇది కానీ లాస్ అయిపోతే వాళ్ళకి ఎలా కట్టేది, ఒక సూసైడ్ అటెంప్ట్ చూడు, ఆలోచన పనికిరాకుండా పోతూ ఉంటారు. దాన్ని అంతా మూట కట్టేయాలి. ఒకే ఆలోచన ఉండాలి, నా దారి రహదారి. అంతేగానే ఇది ముళ్ళు దారి, ఇది మట్టి దారి, ఇది తార్ రోడా, ఈలోడా, నా దారే ఫ్లైట్, ఒకే దారిలో ఉండాలి. అంటే రహదారిలాగా ఉండాలి కానీ ఆలోచన మళ్ళీ ఇది ఎందుకు వస్తుంది మధ్యలో, ఏది తిరగకూడదు, ఒక్క దారి వే, రూట్ వేసుకో. నా గురువు అంటూ ఉంటాడు, గురి నేను దారి చూపిస్తే దాంట్లో విమానం రోడ్ వేస్తావు, విమానం పోయేదానికి ఒక ఫ్లైట్ పోయేదానికి రూట్ చూపిస్తున్నావు, మట్టి దారి వేస్తావు, తారు రోడ్ వేస్తావు, సిమెంట్ రోడ్ వేస్తావు, పూల బాట వేస్తావు. ఏందిరా నీ కథలు, అసలు 8 భాషలు వచ్చి నేను ఎక్కడేసి పోకడే ఆ మూలలో ఉన్నాను విద్య తెలిసి కట్టి చూపుతూ వశం చేసి పారేస్తాడు. అటువంటి విద్య అన్ని తయారు వెలిగిన వ్యక్తి అక్కడే ఉన్నాడు ఒక మూలలో. నువ్వు ఇప్పుడు మొన్న వచ్చి నేర్చుకుని పోయి ప్రపంచానికి వెలుగునిస్తున్నావు. ప్రపంచంలో మణిబాబు అంటున్నారు కదరా, ప్రపంచానికంతా తెలిసిపోయినావు ఎట్రా అన్నాడు. నేను అనుకున్నాను గురువుగారు, మీరు చెప్పినారు కదా, అనుకోవాలరా అన్నాడు కదా. ఏడొచ్చి కూర్చున్నప్పుడే అనుకున్నాను, కూర్చున్న ఒక 10 రోజులకి అనుకున్నాను అక్కడ, ఈ గురువుని మించాలి నేను అనుకున్నాను. ఏమనుకున్నానా, ఈ గురువుని మించి పేరు తెచ్చుకోవాలనుకుని అక్కడ క్రియేట్ చేసుకున్నా, మించేసి అది అన్నాను. గురే ఇట్లా కూడా అనుకుంటావా, మీరే కదా అన్నారు గురువుగారు, నువ్వు అనుకోరా, భయపడేది ఎందుకు, ఏం కావాలో బాగా బలంగా ఊహించు, దాని గురించి బలంగా అనుకుంటే ఆ మైండ్ ఎట్లా ఉండాలి, గూటం కొట్టినట్టు ఉండాలి, అప్పుడే అది జరుగుతుంది అన్నాను. నేను గూటంలాగా కూర్చొని పెట్టి ఈ గురువుని మించి నేను ప్రపంచానికి వెళ్ళగలను, వెళ్ళిపోయినాను. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం నవ్వుతాడు, చిన్న నవ్వు కాదు, ఎట్టోడ్రా నువ్వు, సామర్థ్యమైన పట్టు కలిగిన వ్యక్తి అంటాడు. నన్ను ఒక మొండి పట్టు ఉందిరా ఇలా అన్నాడు. ఎస్, ఆ మొండి పట్టే నన్ను నడిపించింది. నేను మొండిగా కూర్చున్నాను, ఎలాగైనా అనుకున్నాను, వదిలేది లేదు, ప్రసక్తే లేదు, అంతే. ఇంకా కన్ఫామ్ అయిపోయింది, వీడు వదలడాను. నువ్వు మిర్రర్ వర్క్ ఎక్కువ చేసేది ఇదే. అన్నీ చెప్తా ఏమనే, నాకు ఎలాగైనా కావాలి, నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను బిర్యానీ అడిగిన పెట్టించినాను, సినిమా బోలను చూపించినాను, నన్ను మాత్రం ఎందుకు ఇలా పెట్టుకుని నీకు దండం పెడతాను రా సాయన, నేను మొక్కుతా, నన్ను మొక్కు, అందరూ మొక్కిన ఏం రాలా, నీకు పుణ్యం పెడతాను రా, నన్ను ధనవంతం చేయరా, ఉంగరాలు వేసుకోవాలి, బ్రాస్లెట్ వేయాలి, చైన్ లేదు నా దగ్గర, అన్నీ వేసుకోవాలి, నీకు నాకు దారి చూపించు, నన్ను ధనవంతం చేయి, నువ్వేం కావాలని చెప్పు, నేను పెడతా. ఇలా మాట్లాడతాను నేను మిర్రర్లో, నాతో నేను మాట్లాడుకోవడం అంటే ఇదే. మాట్లాడుకుని వాడిని మొక్కుతా, ఎవరా అక్కడ ఉండేది, నా ప్రతిబింబం చూస్తూ ఉంది, నా ఇన్నర్ మైండ్ వింటూ ఉంది, నేను చెప్పేది అంతా నా ఇన్నర్ మైండ్ వింటూ ఉంది. ఇక్కడ నాతో మాట్లాడేదానికి ఒక వ్యక్తి నేను కావాలి కదా, వాడే నా వాడు వింటున్నాడు, ప్రతిబింబం చూస్తూ ఉంది, క్యాచ్ చేసుకున్నది ఇచ్చింది నాకు, అంతే. ఆ టైంలో ఎవరు ఉండద్దంటారా మీరు? అవును, నీకేం పని, నీ రూమ్లో నీ మాత్రం ఉండాలి, లేకపోతే మాటలు రావు నీకు. ఆ చిన్నాయన ఉండాడా, లేక బాగుండాడా, లేక అంటారు కదా, అన్ని సైలెంట్గా ఉంటాను, పనులు చేసుకో, అది వేరే. ఆ పని వేరే, ఈ పని వేరే. నీ గురించి చెప్పుకోవాలంటే పక్కన ఎవరు ఉండకూడదు, ఉంటే ఫీలింగ్ వస్తుంది నీకు, ఒక తెలియకుండా నీకు ఎక్స్ప్రెషన్లు బాగా రావు, ఒక నవ్వు రాదు, ఏదో చెప్తున్నాం నామకరణానికి అని కొంచెం చెప్పుకుంటావు, అంతేగాని ఫ్రీనెస్ రాదు, ఫ్రీగా చెప్పలేవు, ఫ్రీనెస్ అనేది కనబడదు అక్కడ. ఇప్పుడు రే నీ పుణ్యం ఉంటుందిరా, నీకు దానం పెడతాను, నన్ను ధనం అంతుంది, ఇలా అనలేవు. ఏంద్ర ఈ పిల్లలు ఏదో ధనం పెట్టుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటారేమో, అమ్మాయి చూస్తాడేమో అని నీకు ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ. ఎవరు ఉండకూడదు. ఇలా చేశాను, అద్భుతంగా జరిగింది. ఎందుకు జరగదు, ఎవరు చెప్పారు జరగదని. అందుకని ధనవంతులు, ఈ బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, తెచ్చుకోండి, మీరు ఏం బిజినెస్ పెట్టాలనుకున్నారో పెట్టండి, ఆ బిజినెస్ ఎలా పెట్టాలనుకున్నా పెట్టేశారు, ఇంకో ఒకే మైండ్గా ఉండాలి మీ దగ్గర. ప్రతిరోజు పెరిగింది, కస్టమర్లు పెరిగిపోయినారు, నాకు ఆదాయం పెరిగిపోయింది.
నెక్స్ట్ ఎంత సరుకు తేవాలి, నెక్స్ట్ ఏమేమి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్నది తెచ్చేసినా ఇది అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి. మీరు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంది ప్లాన్ వేసేయి. ఉన్నది ఉన్నట్టు నువ్వు నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళావంటే ఇది గాలి అయిపోతుంది, ఇది గాలి అయిపోతుంది. నువ్వు నెక్స్ట్కి వెళ్ళిపోయినావా, ఇది అయిపోయినట్టు ఫీల్ అవుతున్నావా. నెక్స్ట్ ప్లాన్ ఉగాదికి వచ్చేసింది, ఉగాదికి ఇంత తేవాలి, ఇక్కడ నుంచి తేవాలి ఇంత. మళ్ళీ ఉగాది దగ్గరకు పడిందంటే ఉగాదికి తెచ్చేసినావు. నెక్స్ట్ సంక్రాంతి వచ్చేసిందా, లేక దీపావళి, దీపావళికి ఎంత, ఏమేమి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ కొట్టనా ఉన్నాయి, సూపర్ మార్కెట్ అన్నా ఉన్నాయి, ఒక బట్టల షాప్, నువ్వు ఏ బిజినెస్ పెట్టినా కస్టమర్లు వస్తేనే కదా ఆ బిజినెస్ జరిగేది. నెక్స్ట్ ప్లానింగ్లో దిగాయి, దీపావళికి ఎంత, దీపావళి వచ్చేసింది, నెక్స్ట్ సంక్రాంతి అనాలి, ఫుల్ సరుకు తేవాలరా సంక్రాంతి అంటే. నీ మైండ్ మొత్తం 1 by 1 ముందడుగులో పోతుంది. నీ మైండ్ ఏం పోతుంది, ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతుందే కానీ వెనక సైడ్ ఎక్కడ చూడలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే లాజిక్ ఉండేది. వెనక చూడలేదు, సైడ్కి చూడలేదు, తెచ్చినాను అయిపోయినట్టు నెక్స్ట్ ఎంత తెచ్చుకోవాలన్నట్టు ఫీల్ అవుతా పోతున్నావు. మైండ్ బాగా ట్రైన్ అయిపోయింది. నీకు లాస్ ఎక్కడ ఉంది, ఇంకా నువ్వు తెచ్చింది అయిపోతుంది, అది ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్. నువ్వు నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళినావా, నేను వదిలేసినావు, ఇది అయిపోయినట్టు ఫీల్ అయిపోయింది. నీ మైండ్ పోతూనే ఉంటుంది, తెస్తూనే ఉంటావు, ఆడుతూనే ఉంటావు, ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఆ ధైర్యం లేదు సార్, నేను ఎంత అనుకున్నా నా చుట్టుపక్కల వాతావరణంలో నాకు ఇలా చేయలేకపోతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పెద్ద అద్దం తెచ్చిపెట్టుకోండి, అద్దం తెచ్చుకోండి, అద్దంలో మాట్లాడండి, కూర్చోండి, 4 గంటలకి నిద్రలేసి ధ్యానం కొంచెం చేయండి, ఊహించుకోండి మీకు ఎలా కావాలో అలా అద్దంలో మాట్లాడండి. నీ గురించి గొప్పగా చెప్పుకో, నువ్వు ఏ బిజినెస్ అయితే ఉందో అది బాగా జరిగినట్టు చెప్పు, కస్టమర్లు పెరిగినట్టు చెప్పు, ఆదాయం పెరిగినట్టు చెప్పుకో, డబ్బులు విశ్వానికి థ్యాంక్స్ చెప్పు. ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండు. నువ్వు దేని పట్ల, ప్రతి దాని పట్ల. ఇప్పుడు ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్తే, నేను క్లాసులో చెప్తుంటాను, వంటగదిలోకి వెళ్తే ఎవరు గుర్తు రావాలమ్మా అంటే డబ్బు అంటారు కొందరు, ఇట్లా అంటారు కొందరు. మణిబాబు గుర్తు రావాలి. ఎవరు రావాలి, విశ్వమణిబాబు గుర్తు వస్తే, ఓ గురుగారు ఏం చెప్పినాడో, గ్యాస్కి కృతజ్ఞతలు, గడ్డికి కృతజ్ఞతలు, ఒక్కొక్కరికి కృతజ్ఞతలు, లైట్కి, ఇట్లా మొత్తానికి చెప్పుకుంటావాలి. ఈ పాటతోనే వంటలు అయిపోవాలి. ఆ డబ్బు, ఆ సంపద అని చెప్తా ఉంటాను, పాట కూడా పాడిస్తాను. ఇలా చేస్తూనే నువ్వు మొత్తం పల్లె అయిపోతుంది, నీట్గా కృతజ్ఞత భావంతో పాజిటివ్ నిండిపోతుంది. అదే అలా వాళ్ళు ఏం చేస్తారంటే అద్దంలో కూర్చొని మీ గురించి గొప్పగా చెప్పండి. చెబుతూ ఏం చేస్తారంటే మీకు బిజినెస్ పెరిగిపోయినట్టు, కస్టమర్లు పెరిగినట్టు, ఆదాయం పెరిగినట్టు చెప్పండి. నువ్వు ఏది ఇస్తావో నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, నువ్వు ఏం చెప్తే చెప్తుంది, నువ్వు ఏమి ఇస్తున్నావో అది నీకు రాబోతుంది అని అర్థం. నువ్వు పాజిటివ్గా చెప్పు, ప్రతిరోజు చెప్పు, ధ్యానం చెయ్యి, నీ మైండ్కి ట్రైనింగ్ అవుతా వస్తుంది. తర్వాత నీ చుట్టుపక్కల జరిగే పరిసరాలు ఏం జరిగినా అది గుర్తుపెట్టుకోదు. ఇక్కడ పెట్టుకున్నది పెడుతుంది, బాగా పోగొడతాడు నన్న, మాకు ముద్దు పెడతాడరా, దండం కూడా పెడతాడరా, పెట్టించుకుంటుంది, నీకు ఇస్తుంది, నీకు ఇవ్వబోతుంది అని అర్థం. వాడే ఇచ్చేది, మన ఎన్వైర్మెంట్ దారి చూపించేది. బిజినెస్ మ్యాన్లో ఆటోమేటిక్ లాస్ ఉండదండి, ఇంకా పెరుగు వెళ్ళొచ్చు. లాస్ అవ్వడానికి కారణం వాళ్ళే. అప్పును మర్చిపోవాలి. అప్పు తెచ్చి బిజినెస్ పెట్టినా కూడా అప్పును పక్కన పెట్టాయా, అప్పు తెచ్చేసినావు అయిపోయింది. అది నువ్వు బిజినెస్ పెరిగిపోతే అప్పులు ఇచ్చేది ఏం పెద్ద విషయమా. 10 లక్షలు అప్పు తెచ్చినారు, బిజినెస్ పెట్టినావు, 20 లక్షలు వచ్చిందంటే అప్పు వెళ్ళిపోయి 10 లక్షలు యజమాని అయిపోవాలి. నువ్వు ఇంకోటి ఈ డబ్బే కదా ఇది, నువ్వు రొటేషన్ పోతూ ఉండొచ్చు కదా. అందుకే అప్పు అనేది గుర్తు చేసుకుంటావు. తెచ్చినావు ఓకే, బిజినెస్ కోసం తెచ్చుకున్నావు, పెట్టేయి, ఇంక ముందడుగు చూడు. నెక్స్ట్ ప్లాన్ ఏంది, ఇట్లా పోతూ ఉండాలి. కానీ జరిగిన ఒకవేళ అప్పు ఇకపోతే వడ్డీలు ఆడ పెరిగిపోతుంది, వాడికి ఇకపోతే అలా ఈ మాటలంతా ఉండకూడదు. ఇంకా ఎనీ టైం పాజిటివ్ థింకింగ్. అలా చేసుకున్నారంటే బిజినెస్లో లాస్ ఉండదు, మంచి ఆదాయాన్ని పొందొచ్చు. నెక్స్ట్ కూడా బిజినెస్లు పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. చూడండి, నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, నా క్లాసెస్ ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వాళ్ళల్లో ఆ ఫీడ్బ్యాక్ల్లో ఏం చెప్తున్నారు వినండి. బిజినెస్లు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఆదాయాలు, ఎంత అవుతున్నది. ఒక ఆకుకూర అమ్మే లేడే చెప్తున్నది కానీ ఏంటి, పటా 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 ఎంతమంది ఉన్నా కానీ ఆమెది మాత్రం అయిపోతుంది అంట. వచ్చాడు దిగతానే అందరూ బాధపడతారంటే, ఏందో ఈ మంత్రాలు చేస్తున్నారు, ఏందబ్బా వచ్చింది ఇప్పుడు, అప్పుడే అయిపోయింది అనేసి. ఈరోజు హ్యాపీగా 2 కొట్లు పెట్టుకున్నది, ఇల్లు కట్టుకున్నది, హైదరాబాద్లో హ్యాపీగా ఉంది. ఆకుకూర తల మీద అమ్మిన లేడీ నా దగ్గర నేర్చుకుని చూడండి, ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ఆలోచన విధానం, ఆమె ఉన్న ఆలోచన మార్చేసింది, అలవాట్లు మార్చుకున్నది, అయిపోయింది పని, అంతా అయిపోయా. ఏమైపోయా, ధనవంతరికానికి అయిపోయా. కాబట్టి ఇలా చేసుకోండి, ఓకేనా. ఈరోజు అఫర్మేషన్, నేను నా బిజినెస్ని ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి హ్యాపీగా నా ధనవంతరి స్థాయికి ఎదగడానికి నా అఫర్మేషన్లు ధ్యానం ద్వారా, మిర్రర్ వర్క్ ద్వారా ఎనీ టైం పాజిటివ్గా చేసి నా బిజినెస్ను చాలా సులభంగా పెంచుకొని మంచి ఆదాయాన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.